సాధారణంగా ఇప్పుడు నేను చాలాసార్లు మీతో మాట్లాడాను. ఆంధ్ర రాష్ట్రంలో ఆడపిల్లలు దొరకట్లే అని చెప్పేసి ఆడపిల్లల తల్లిదండ్రులు, ప్రత్యేక తల్లులు చాలా నియమాలు, ఒత్తిడిలు తెస్తున్నారు మగ పిల్లవాళ్ళ తల్లిదండ్రుల మీద. వాస్తవ సంగతి నేను చెప్పాను మీకు. ఎక్కడ నిష్పత్తిలో దేవుడు ఎప్పుడు తప్పు చేయలేదు. ఆంధ్రప్రదేశ్ రేషన్లో చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎంతమంది అబ్బాయిలు పెళ్ళికి ఉన్నారో అంతమంది అమ్మాయిలు రెడీగా ఉన్నారు. కానీ ఈ మధ్యలో ఈ బ్రోకర్స్ వచ్చేసి పెళ్ళిళ్ళు పేరయ్య లాంటి వాళ్ళు ఒక 10-15 సంవత్సరాలుగా అమ్మాయిలు తక్కువైపోయారు, మగపిల్లలు ఎక్కువైపోయారు అని చెప్పేసి ఒక్కడే ఆలోచించండి. మన చైనా లాగా ఒక సింగిల్ చైల్డ్ ఎకానమీలోకి వెళ్ళాయి కదా. మనం మేమిద్దరం మాకిద్దరు అనే కాన్సెప్ట్లోనే పెరిగాం గత 30-40 సంవత్సరాలుగా. సుమారు 1970 నుంచి మేమిద్దరం మాకిద్దరు అని. ఇంకా ముందు కూడా బహుశా 1967-68 ప్రాంతంలో ఈ కాన్సెప్ట్ వచ్చినట్టుంది. ఏదైనా సరే దాంట్లో సాధారణంగా ఎప్పుడైనా సరే ఏంటంటే ఒక బాబు పుట్టడం జరిగింది. ఎక్కడో రేర్ కేసులో ఇద్దరు మగపిల్లలు కానీ ఇద్దరు ఆడపిల్లలు కానీ పుట్టడం జరిగింది. అక్కడ వాళ్ళ కాంపన్సేషన్గా ఆ ఏరియాలోనే మనం చూస్తూ ఉంటాం వాళ్ళకి ఇలా జరగడం కూడా. కానీ ఏది ఏమైనా సరే మరి మగపిల్లలకి నేను శుభవార్త చెప్పదలుచుకున్నా. మీకు నిజంగా పెళ్ళి చేసుకోవాలంటే ఇక్కడ ఆడపిల్లల తల్లిదండ్రులు పెట్టే ఆంక్షలకి మీరు పాటించకండి. చక్కగా రష్యాలో మంచి అందమైన యువతులు వాళ్ళ ఇండియన్స్ అంటే చాలా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. చక్కగా రష్యాలో వాళ్ళకి ఒక మ్యారేజ్ బ్యూరో కూడా ఉంది. మీరు అఫీషియల్గా ఎంబసీ ద్వారా వెళ్ళచ్చు. అలాంటి మంచి రష్యన్ అమ్మాయిని చేసుకోండి. ఉక్రెయిన్ అమ్మాయిలు అందమే కాదు, తెలివితేటలు కూడా గల వ్యక్తులు. మరి అందులో వాళ్ళ యొక్క ఆయుష్ కూడా చాలా ఎక్కువ అంట. ఒకవేళ ఏమైనా అయినా సరే మన పిల్లలకి తల్లి యొక్క అండ ఉంటుంది కుటుంబానికి. మనకి దగ్గరలో ఉంది నేపాల్లో కూడా అక్కడ కొద్దిగా ఈ ఆడపిల్లలు ఎక్కువగా ఉండాలనే సంగతి ఈ మధ్య గుర్తించారు. అక్కడ కూడా ఆడపిల్లలు చాలా బాగుంటారు. ఎందుకంటే నేపాలి ఆడపిల్లలు అంటే మన రాముల వారి భార్య సీతమ్మ తల్లి పుట్టిన ప్లేస్ అది. సీతమ్మ తల్లి ఎంత అందంగా ఉంటుందో అక్కడ నేపాలీలో పుట్టిన ఆ ప్రతి ఆడపిల్ల అంత అందంగా ఉంటుంది. చాలా ఒదుగ్గా చాలా చక్కగా ఉంటారు వాళ్ళ ప్రవర్తన. కానీ ఏదైనా సరే ఒకే భర్తకి కట్టుబడి ఉండటం కానీ, లేకుంటే మన తెలుగు పిల్లల్లాగా మ్యారేజ్ అయిపోయినా సరే వాటితో సంబంధాలు పెట్టుకొని మొగుళ్ళు మర్డర్ చేసే ఈ వ్యవస్థ ఉండదు. కాబట్టి మీరు నిజంగా మీకు వివాహం జరగాలంటే ఈ 3-4 ఆప్షన్స్ ఉన్నాయి. ఇంకా మీరు జాగ్రత్త పరిశోధిస్తే మీకు ఇంకా తెలుస్తాయి. ఎటొచ్చంటే మీకు ధైర్యం ఉండాలి. నా కులము నా